ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మార్నింగ్ మన్నా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా యేసయ్య నామమున వందనాలు. మరి ఎంతమంది ప్రార్థన చేశారు ఈరోజు? ఎంతమంది వాక్యం చదివారు? మనకు వచ్చే సమస్యలు, మనకు వచ్చే గొడవలు, మనకు వచ్చే కష్టాలు, మనకు వచ్చే ఇబ్బందులు దేనివల్ల వస్తున్నాయని ఒక్క నిమిషం ఆలోచించండి. ఈరోజు మనం ఆలోచిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనము ఏదో ఒక చోట, ఏదో ఒక స్థలంలో, ఏదో ఒక వ్యక్తి దగ్గర మన మాటల ద్వారా, లేకపోతే మన నాలుకను మనం ఉపయోగించే విధానాన్ని బట్టి గొడవలు వచ్చి ఉంటాయి. మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం చెప్తున్నామో అని. కొంతమంది అనుకోకుండా కోపం వస్తుంది, సడన్గా కోపం వస్తుంది, సడన్గా ఏదో ఒకటి నోటికి వచ్చింది అనేస్తారు, అలా మాట్లాడేస్తారు. ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు. మరి గొడవలకు దారి తీసిన తర్వాత వాటిని మళ్ళీ సరిచేయాలని ప్రయత్నం చేస్తారు, సరిచేయలేకపోతుంటారు. ఆలోచించారు ఎప్పుడైనా నాలుక ఎంత అపాయకరమైనదని? మన నాలుకని, మన నోటిని మనం మంచిగా వాడితే దాని ద్వారా మనకి మేలు జరుగుతుంది. చెడుగా కానీ మన నాలుకని వాడితే దాని ద్వారా ఎంతో కీడు మనకి వస్తుంది. బైబిల్లో మనం చూసినట్లయితే సామెతలు 18వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా చెప్తుంది, జీవ మరణములు నాలుక స్వాధీనములు అని. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద టంగ్. మనము మంచి మాటలు మాట్లాడితే ఆ మాటలు మనకి జీవానికి దారిగా ఉంటాయి. నాలుకని ఇతరులని బాధ పెట్టే దానికి వాడినట్లయితే, ఇతరులని నిందించే దానికి వాడినట్లయితే, లేకపోతే కోపంలో ఏదో ఒకటి అనేసాను అని అన్నట్లయితే దాని వలన మరణానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి నాలుకని మనం వాడే విధానం చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. ఎందుకనంటే నాలుకతో మనం ఏం మాట్లాడుతున్నాం, మన నోటితో ఏం మాట్లాడుతున్నాం అనేది ఆ తర్వాత మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. మనము మన నాలుకని జాగ్రత్తగా వాడినట్లయితే, మనం మాట్లాడే మాటలు ఆలోచించి మాట్లాడినట్టయితే 99% జరిగే గొడవలు జరగకుండా ఉంటాయి. గొడవల్ని మనం ఆపగలుగుతాం, గొడవలు రాకుండా మనం చూసుకోగలుగుతాం. అందుకే దేవుడు సొలొమోను అనే రాజు ద్వారా ఈ మాటలు రాయించాడు. సామెతలు 18:21లో జీవ మరణములు నాలుక స్వాధీనములు అని. అంటే మన నాలుకని వాడేదాన్ని బట్టి ఆ తర్వాత మన జీవితం ఉంటుంది. నువ్వు మంచిగా వాడితే నీ జీవితం గొప్పగా ఉంటుంది, లేదు అన్నట్టంటే అది కీడుకి దారితీస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మార్నింగ్ మన్నా వీక్షిస్తున్న మీరందరూ కూడా మరి నాలుకను జాగ్రత్తగా వాడాలి. మనం అందరిలాగా నాలుకని వ్యర్థమైన వాటికి వాడకుండా, మరి చెడు మాట్లాడడానికి, లేకపోతే అబద్ధాలు మాట్లాడడానికి, నిందించడానికి వాడకుండా మన నోటిని, దేవుడిచ్చిన నాలుకను ఆయనను స్తుతించడానికి వాడండి, ఆయన గురించి చెప్పడానికి వాడండి, ఆయన కీర్తిని మరి ఆయనని కీర్తిని పాడే నాలుకలుగా, నోటిగా మరి మన నోర్లు, మన నాలుకలు ఉండునుగాక. మరి మన నాలుక మంచి మాట్లాడినట్టయితే, ఆత్మీయంగా ఉపయోగించినట్లయితే మరి నిజముగా ఎంతో ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉంటాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మరి మనం విన్న ఈ మాటను అనుసరించి దేవునికి సమర్పించుకొని మనం ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తుతి స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. మరి మా నాలుకను మీకు స్వాధీనపరుస్తున్నాం. మీ చిత్తానుసారంగా, మీ మహిమార్థానుసారంగా వాడే కృపను దయచేయండి. ఆటంకాలన్నీ తొలగించివేయండి. మేళ్లతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏం మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడే కృపను దయచేయండి. అంతకంటే ముఖ్యముగా మా నాలుకను మిమ్ముని స్తుతించడానికి, మీ సువార్త చెప్పడానికి, మీ సాక్షులుగా మేము ఉండడానికి మరి వాడే ఒక కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.